చికెన్ తింటే చికున్ గునియా రాదు, దోమలు కుడితే వస్తుందని మనందరికీ తెలుసు. కానీ చికున్ గునియా వల్ల కీళ్ళవాదం అంటే ఆర్థరైటిస్ రావచ్చు. ఏమిటండి మీరు మాట్లాడేది? నమస్తే అండి, నేను మీ డాక్టర్ విష్ణు. అండ్ రోజు నా ఓపీడీలో కనీసం 5 పేషెంట్లు జ్వరం వచ్చి తగ్గాక కూడా కీళ్ళ నొప్పులు మట్టుకు తగ్గట్లేదని బాధపడతా ఉంటారు. ఎందుకు? నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. కరోనా లాగే చికున్ గునియా కూడా ఒక వైరసే. అందుకే ఇందులో కూడా జ్వరము, హెడ్ఏక్, వీక్నెస్ లాంటివి ఉంటాయి. కానీ కరోనాలో లంగ్స్ ఎఫెక్ట్ అయినట్టు కాకుండా చికున్ గునియాలో స్కిన్ అండ్ జాయింట్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 33% అంటే 3లో ఒకరికి ఈ జాయింట్ పెయిన్ ఏదైతే ఉందో వైరస్ బాడీ నుంచి పోయాక కూడా తగ్గదు. ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్. ఫస్ట్ బ్యాడ్ న్యూస్ చెప్తా. 1 month కన్నా ఎక్కువగా కూడా ఈ జాయింట్ పెయిన్ ఏదైతే ఉందో సాగచ్చు. దాన్ని మనం పోస్ట్ చికున్ గునియా ఆర్థరైటిస్ అంటాం. అలా గనక మీకు ఉంటే పక్కనే మెడికల్ షాప్కి వెళ్ళి పెయిన్ కిల్లర్స్ తీసుకుని సరిపెట్టుకోకండి. ప్లీజ్ మీ రుమటాలజిస్ట్ ని కలవండి. గుడ్ న్యూస్, 80 to 90% మందికి 3 to 4 months లో పూర్తిగా ఈ వ్యాధి తగ్గిపోతుంది. ఆ మిగతా 10% మందికి ఏమైతుందని తెలుసుకోవాలన్నా, లేకపోతే మీకు ఏ హెల్త్ డౌట్స్ ఉన్నా కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ పెట్టండి, నేను మీకు ఆన్సర్ చెప్తా. సరే అండి, మరి ఎల్లుండి కలుద్దాం. ఐఎమ్ విత్ యూ.